హిమాచల్ ప్రదేశ్లో వరద విలయం సృష్టిస్తోంది. హిమాచల్ ప్రదేశ్ లాహౌల్, స్పితి జిల్లాలో భారీ వర్షాలు కురిశాయి. ఈ భారీ వర్షాలతోటి నదులు, వాగుల్లో వరద ప్రవాహం పెరిగింది. ఉప్పొంగి ప్రవహిస్తోంది. చంద్రభాగా నది పూర్తిగా నీట మునిగింది. జోగ్రాంగ్ వంతెన, ఈ వంతెనపై నుంచి నీరు ప్రవహిస్తోంది. ముందు జాగ్రత్తగా జోగ్రాంగ్ వంతెనపై రాకపోకల్ని నిలిపివేశారు. పలు ప్రాంతాలకు రాకపోకలు కట్టయిపోయాయి. వరద పరిస్థితిపై అధికారులు అప్రమత్తమయ్యారు. పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు జిల్లా యంత్రాంగం. హిమాచల్ ప్రదేశ్ సోలన్ జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. నేషనల్ హైవే 205 పై వెళుతోన్న కారుపై ఒక భారీ బండరాయి పడింది. ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. సహాయక చర్యలు చేపట్టారు అధికారులు. బరాడీ ఘాట్ సమీపంలో దశేరన్ దగ్గర ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అసోంలో కూడా వరద విలయం కొనసాగుతోంది. ప్రస్తుతం కొన్ని జిల్లాల్లో వరద పరిస్థితి ఇంకా తీవ్రంగానే ఉంది. ప్రజెంట్ 7 జిల్లాల్లో వరద ప్రభావం కొనసాగుతున్నట్టుగా అధికారులు వెల్లడించారు. గోలాఘాట్, శివసాగర్, జోర్హాట్ జిల్లాలో వరద నీరు ఇంకా తగ్గుముఖం పట్టలేదు. మరికొన్ని ప్రాంతాల్లో ఇప్పుడిప్పుడే పరిస్థితులు క్రమంగా మెరుగుపడుతున్నాయి. అసోంలో వరద విలయానికి ఇప్పటి వరకు 100 మందికి పైగా మృతి చెందారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు సుమారు 1.37 లక్షల మంది వరద ప్రభావానికి గురైనట్టుగా అధికారులు చెప్పారు. గోలాఘాట్లో దాదాపు 70,000 మంది, శివసాగర్లో 40,000 మంది, జోర్హాట్లో 16,000 మందికి పైగా ప్రభావితమయ్యారు. బ్రహ్మపుత్ర నది పొంగి పొర్లడంతో అసోంలో వరద విలయం సృష్టిస్తోంది.